రాష్ట్రంలోని గడక్ జిల్లాలో అంతూరు బెంటూరు మఠానికి చెందిన శ్రీ రాచోటేశ్వర శివాచార్య మహాస్వామీజీ చేపట్టిన 33 రోజుల సమాధి దీక్ష సోమవారం విజయవంతంగా పూర్తయింది. వార్తల ప్రకారం జూన్ నెల ప్రారంభంలో మహాస్వామీజీ సమాధి దీక్షలో ప్రవేశించారు. ప్రపంచ శాంతి కళ్యాణంలో లోక కళ్యాణం, అలాగే రైతులకు అనుకూలంగా సమృద్ధిగా వర్షాలు కురవాలి అనే సంకల్పంతో ఈ దీక్షను చేపట్టినట్లు మఠం వర్గాలు తెలిపాయి. 33 రోజుల అనంతరం మహాస్వామీజీ సమాధి నుండి బయటకు వచ్చి భక్తులకు దర్శనమివ్వగా ఆయనను దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మహాస్వామీజీ ఆశీర్వాదాలు పొందారు. అదే క్రమంలో మొత్తం 775 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు, మఠాధికారులు, శివ భక్తులు పాల్గొన్నారు.
లింగవాక్యాత్ పరం నాస్తి తస్మై శ్రీలింగరూపిణి. ప్రప్రథమముగా శ్రీ కర్ణాటక రాష్ట్రం లోపల అంతూరు బెంతూరు అనేటువంటి సుక్షేత్రము లోపల 775 సంవత్సరాలు బ్రతికినటువంటి మానవాతీతమైనటువంటి శక్తి స్వరూపుడైన శ్రీ బుధీశ్వరునికి కూడా ప్రప్రథమముగా నమస్కరిస్తూ, వారి అంశస్వరూపమే, వారి యొక్క ప్రతిబింబమే శ్రీ గురు రాచోటీశ్వర మహాస్వామి అంటూ తెలంగాణ రాష్ట్రంలో కూడా రుద్రారము, వాటిమీదిపల్లి, మంతట్టి గ్రామమే కాకుండా విశేషంగా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద సంస్థాన మఠమైనటువంటి అంతూరు బెంతూరు గ్రామానికి కూడా వారే మఠాధీశ్వరులుగా ఉన్నారు. వారు ఇది 16వ సారిగా ఈ యొక్క సమాధి యోగాన్ని సుమారు 40కి పైచిలుకుగా 60కి పైచిలుకుగా మౌనానుష్ఠానాన్ని కూడా నిర్వర్తించారు. ఇది అనితరులకు సాధ్యము కానటువంటిది. యోగ విద్యల్లో విశేషమైనటువంటి యోగానికి అతీతమైనటువంటి శక్తి ఎవరయ్యా అంటే ఆదియోగి శివుడు అంటారు. శివుడంటే ఆదియోగి అంటారు. ఆ యోగతత్వాన్ని చేర్చుకుని యథాప్రకారంగా హఠయోగ సన్యాసి, విశేషంగా సన్యాస ధర్మాల్లో ఎన్నో ఉన్నాయి సాంప్రదాయాలు, అందులో హఠయోగ సన్యాసి. హఠయోగ సన్యాసి అంటే అష్టాంగ యోగములను కూడా, షట్చక్రములను కూడా యథావిధంగా స్తంభన చేసి ఉన్నటువంటి తేజస్వరూపాన్ని పరమాత్మను చూసి సదర్శనంగా దర్శనం చేసేటువంటి శక్తి కేవలం హఠయోగ సన్యాసికి మాత్రమే సాధ్యముంటుంది అంటే మనకు పురాణాలు చెప్తా ఉన్నాయి. అటువంటి హఠయోగ సన్యాసి ఈ యొక్క అంతూరు బెంతూరు గ్రామం లోపల నీరు, ఆహారము, నిద్ర ఎటువంటిది కూడా లేకుండా, గాలి కూడా లోపలికి సోకకుండా కేవలము ఈ అనుష్ఠాన యోగం ఎటువంటిది అంటే అష్టాంగ యోగము లోపల అనుష్ఠానాన్ని నింపి ఆత్మ చైతన్యాన్ని పరమాత్మ చైతన్యంగా సదర్శనంగా దర్శనము చేసుకునేటువంటి మహత్తర రూపమే ఈ యొక్క అనుష్ఠానము అంటారు. 33 రోజులుగా స్వామివారు ఈ యొక్క అనుష్ఠానాన్ని నిర్వర్తించారు. ఈ యొక్క శుభముహూర్త కాలం లోపల ఈ రోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల ప్రాంతం లోపల ఈ యొక్క స్వామివారిని ఈ యొక్క ఈ సమాధి యోగము నుండి బయటికి తీసుకొచ్చి వారికి పవిత్ర లేపన స్నానము, పంచామృత స్నానము, విశేషంగా సుగంధ జలభరితమైనటువంటి స్నానాదులతో స్వామివారికి అర్చించి వారికి యథాప్రకారంగా 33 రోజులు సమాధి యోగము మరియు 33 రోజులు మౌనానుష్ఠానం అంటే సుమారు 66 రోజుల పాటు స్వామివారు ఒక శబ్దాన్ని కూడా మాట్లాడకుండా వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ యొక్క శుభముహూర్త కాలం లోపల వారు కూడా అనుగ్రహ భాషణాన్ని చేస్తారు. కాబట్టి విశేషంగా కర్ణాటక నుండి చంద్రశేఖర శాస్త్రి గారు, డాక్టర్ చంద్రశేఖర శాస్త్రి గారు వచ్చారు. వారితో పాటు శ్రీశైల ఆగమ గురుకుల పాఠశాల విద్యార్థి బృందము, జ్ఞాని జగదీశ్వర శాస్త్రి గారు, వారి యొక్క శిష్య బృందము, మరియు తాండూరు మరియు పాటిమిదిపల్లి మరియు మంతట్టి మరియు రుద్రారం గ్రామ భక్త జనులు, విశేషంగా వికారాబాద్ సిద్ధాంతులైనటువంటి శ్రీ విశ్వంపంతుల దైవజ్ఞ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేశారు. వారికి కూడా ఆ బుధీశ్వరుని అనుగ్రహం అంతేకాదు యావత్తు తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్తు భారతదేశమే కాదు, యావత్తు విశ్వమంతటికి కూడా శాంతి కలిగనేటువంటి మంచి సత్సంకల్పము చేత ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించారు. వారు ఆ యొక్క స్వామి గురువు గారి యొక్క ఆశీర్వాదం కూడా కడప కడపకు కూడా అందాలి. ఈనాడు సమాజం లోపల ఎన్నో అవినీతి, అక్రమ దురాక్రమణాలు ఎన్నో అవుతా ఉన్నాయి. ఎన్నో విదేశాలు కూడా భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. అటువంటి ఈ యొక్క సందర్భము లోపల భారతదేశము భారత మాతకు శక్తి కలగని, భారత రైతులకు కూడా బలం ఇయ్యి, వర్ష తటాక కూప ధనధాన్యాదులు కూడా సమృద్ధిగా కలిగించు. అదేవిధంగా నిద్రాహారాలను కూడా నేను ఏ విధంగా అయితే సమాజ లోపల ఉండి నిద్రాహారాలు లేకుండా ఉన్నానో, అదేవిధంగా భారత సైనికులు కూడా ఆ యొక్క రక్షణ రంగం లోపల ఆ విధంగా ఉన్నారు కదా, వారికి కూడా ఆ అమ్మ పరమేశ్వరుని యొక్క శక్తి సదాకాలము కలగని అంటూ కోరుతూ స్వామివారి యొక్క ఈ సత్సంకల్ప సమాధి యోగాన్ని పరిపూర్ణముగా గావించారు. ఇంకా కొన్ని క్షణాల్లో స్వామివారు కూడా బయటికి వచ్చి సమస్త భక్తులకు కూడా ఆశీర్వాదాన్ని ఇస్తా ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా శుభం కలగని అని తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు. వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే, వాగర్త వివ సంపృక్తో వాగర్త ప్రతిపత్తయే, జగతపితరో వందే పార్వతీ పరమేశ్వరో. అంతూర్ బెంతూర్ గ్రామం గదగ్ జిల్లాలో ఈరోజు రాచోటేశ్వర స్వామి అధిష్టానం నిర్వహించడం జరిగింది. రాచోటేశ్వర స్వామి గారు 33 రోజుల నుండి అధిష్టాన యోగంలో ఉండడం జరిగింది. 365 లింగాలు ప్రతిష్టాపన కార్యక్రమం జరగడం జరిగింది. 765 సంవత్సరాలు వారి యొక్క గురువుగారు
బ్రతికి ఉండడం చేత 765 లింగాలను ఇక్కడ ప్రతిష్టాపన కార్యక్రమము, అలాగే వాళ్ళ గురువుగారు 765 రోజులు అధిష్టానించడం వలన మరియు 765 గంటలు రాచోటీశ్వర స్వామి గారు అధిష్టానం ఉండినారు. తదుపరి అధిష్టానం నుండి బయటికి తీసి స్వామివారికి అభిషేక కార్యక్రమము, తదుపరి పూర్ణాహుతి మరియు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక్కడ అంతూరు బెంతూరు గ్రామంలో, అంతూరు బెంతూరు గ్రామంలో రాచోటీశ్వర స్వామి యొక్క మఠాధికారంలో ఈ యొక్క కార్యక్రమం జరగడం జరిగింది. మరియు ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని మరియు దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ యొక్క రాచోటీశ్వర స్వామి గారు ఇక్కడ అధిష్టానించడం జరిగింది. ఈ అధిష్టాన కార్యక్రమంలో వికారాబాద్ నుండి మన బోండల శ్రీనివాస్ సార్ గారు, కృష్ణ సార్ గారు మరియు వికారాబాద్ నుండి వెంకటరెడ్డి గారు మరియు మీడియా మిత్రులు మహేష్ బాలకృష్ణ గారు వచ్చేసి ఆ యొక్క కార్యక్రమంలో ఆ యొక్క రాచోటీశ్వర స్వామి యొక్క కృపా కటాక్షలకు అందరూ పొంది సుఖశాంతులతో ఉండాలని ఆ యొక్క భగవంతుని మనసారా ప్రార్థించడం జరుగుతుంది. రాచోటీశ్వర స్వామికి ఇప్పుడు బయటికి తీసి పంచామృతాభిషేకము, తదుపరి పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి ఆ యొక్క స్వామివారిని దర్శించుకొని కృపాకటాక్షలకు అందరూ కూడా పాత్రలు కాగలరని ప్రార్థిస్తున్నాము. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు, సన్మంగళాని భవంతు.